హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నాం. మంచి ఒక వ్యక్తిని కింది నుంచి చాలా కష్టపడి వచ్చిండు. అసలు ఆయన కష్టంను ఎవరు గుర్తించలేరు అని అనుకున్నాడు స్టార్టింగ్ లా. ఆయనకు ఒక ప్లాట్ఫామ్ టిక్ టాక్ అనేది వచ్చేసింది. ఆయన దాంతో ప్రజలకు అనేది ఒక తెలిసిపోయిండు. ఆవేశం సార్ అంటే ఎవరు అని ఒక బ్రాండ్ అవుతుండు. ఇది ఆయన లక్ష్యం, ఒక యాక్టింగ్ ఫీల్డ్. అతను రావాలి, ఒక మూవీలో యాక్టింగ్ చేయాలని. అతని మాటలలో తెలుసుకుందాం ఎలా వచ్చిండు, దీంట్లకు ఏంటి, ఆయన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చిండు, ఇది మనం తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్కారం. అంటే మీరు ఆవేశం సార్ అని మీరు పెట్టుకున్నారా? ఇక్కడ బయట నుంచి నేమ్స్ వచ్చినాయి ఇలాంటి? అంటే నాకు నేను పెట్టుకోలేను. నాకు అసలు ఆవేశం సార్ నాకు తెలియదు. ఎందుకంటే మామూలుగా టిక్ టాక్ చేసుకుంటూ వెళ్ళిపోతానే ఉన్నాను. అది ఎవరైనా వీడియో చేస్తుంటే వాళ్ళతో పాటు వీడియోలు చేస్తాను. ఒకప్పుడు మళ్ళీ ఓన్ వాయిస్ ఎందుకు చేశానంటే నేనుగా సాధించలేను, నాకు ఎందుకు చెప్పలేను, నా మాట ఎలా ఉన్నా పర్వాలేదు, ఒక్కరికైనా ఇద్దరికైనా రీచ్ అవుతాయి కదా అనే బాధలతో నేను చెప్తా ఉన్నాను. అలా చెప్పినప్పుడు ఒకసారి ఒకటి గట్టిగా ఆవేశంగా చెప్పా. అంటే తలకి నీళ్ళు పోసుకొని సడన్గా అయితే వచ్చి చెప్పా. అంటే అందరూ సెల్ ఫోన్ నొక్కటి రోడ్ అయితే ఫోన్ పట్టు గ్రూప్ పట్టు దండం పట్టు సెల్ ఫోన్ నొక్కటి ఇదేలాగా చెప్పా. అప్పటి నుంచి నాకు అదే పేరు వచ్చేసింది, జై ఆవేశం సార్ జిందాబాద్, దమ్ముంటే ఆపండి. ఇంకా కొన్ని ఒక 10 మంది పెట్టారు. ఆ 10 మంది పేరు నాకు తెలియదు, కానీ మస్తు అప్పటి నుంచి నాకు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాడు. కానీ హైదరాబాద్ లో ఒక అతను, హైదరాబాద్ మా ఊళ్ళో గారు, నేను ఆంధ్ర, కానీ ఆంధ్రాలో నాకు సపోర్ట్ చేశాడు. కానీ హైదరాబాద్ లో ఒక అతను నాకు ఇంటికాడ లాక్డౌన్ లో ఫోన్ చేసి ఆవేశం సార్ అని చెప్పి నువ్వు టైటిల్ పెట్టుకో అన్నాడు. అన్నా బాగోడన్నా, నాది నేను పెట్టుకుంటే ఎన్ని ఉంటాయినా అంటే, పిచ్చోరా ఆడైతే నీకు కింద మెసేజ్లు వస్తున్నాయి ఆవేశం సార్ అని చెప్పి, నువ్వు ఆ ట్యాగ్లో నువ్వు అలా పెట్టుకుంటే ఏమవుతాయంటే అప్పుడు నువ్వేం పెట్టిన అమ్మ ఏదో కొటేషన్ పెట్టుకుంటా కింద. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఆయన చెప్పిన ద్వారా నువ్వు వడ్డాను ఆలోచించా 2 రోజులు. మా ఊళ్ళో కొంతమంది ఒక 4-5 మంది అయ్యా మా పెంచిన ఇలా పెట్టుకుంటే బాగుంటాయి మంది అంటే అంటే పెట్టుకో, నువ్వు క్లియర్ చేసి పెట్టుకోలేదా, నేను పెంచుతారా వచ్చిందా పెట్టుకోని. దానివల్ల నన్ను అడిగి అప్పుడు పెట్టుకున్నా. నాకు నా వల్ల నేను పెట్టుకోడు, నాకు ఇంగ్లీష్ అంటే నీ వల్ల నువ్వు ఏది డిసైడ్ కాలేదు, వేరే సజెషన్ తీసుకొని నీ వాళ్ళని అడగరా నాకు ఇది పెట్టవని చేయండి. వాళ్ళు అతను నాకు ఫోన్ చేసి మెసేజ్ చేసి నాకు అతను చెప్తే నాకు టైపింగ్ పెట్టుకునేది కదా, ఏదో వాళ్ళ దగ్గర పెట్టుకున్నా మళ్ళీ అలాగ ఆవేశం సార్ పెట్టు అని. నీ పేరు రియల్ పేరు ఏం పేరు? నా రియల్ పేరు వచ్చి నరేష్ అని. టిక్ టాక్ లో నరేష్ ఉంటుంది, కింద ఆవేశం సార్ అని కింద. అయితే ఆవేశం సార్ ఎలా వచ్చిందంటే నువ్వు పెట్టుకోలేవు, ఫ్యాన్స్ అంటే నీకు తెలిసిన మంది నువ్వు ఆవేశం సార్ పెట్టుకుంటే సూపర్ గా ఉంటది అని అంటే దాని వల్ల నీకు బ్రాండ్ వచ్చేసింది మొత్తానికి బ్రాండ్. అయితే నీది చాలా మందికి ఇప్పటిదాకా యూట్యూబ్ లో ఉన్న వాళ్ళకు జనాలకు నీకు ఒక ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళకు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, ఏంటి అంటే నీ పరిస్థితి ఏంటి, ఏం చేసేవాడిని అంతకు ముందు, అంటే టిక్ టాక్ నీకు తెలియక ముందు నువ్వేం చేసేవాడిని? ఇది టిక్ టాక్ తెలియనప్పుడు ఇంటికా వ్యవసాయం చేసుకుంటాను. అప్పుడప్పుడు స్కూల్కి వెళ్ళేవాడిని, స్కూల్కే సరిగా వెళ్ళేవాడిని. అప్పుడు నాకు ఏమి లేదు, అసలు చెల్లి గురించే నాకు వెళ్ళు. మెయిన్ చెప్పాలంటే చెల్లి ఎలా ఉంటుందో ఏందో అసలు యూట్యూబ్ అనేదే నాకు తెలియదు ఒకప్పుడు. అయితే మీకు ఇప్పుడు అమ్మ నాన్న ఏం వర్క్ చేస్తారు? పొలం పని పొలం పనే చేస్తారు. నాన్న రీసెంట్ గా చచ్చిపోయినాడు, ఆ సొంత అవుతుంది. ఆ తమ్ముడు సివిల్ ఇంజనీరింగ్ అయిపోయింది, ఇంకా అక్కకు మ్యారేజ్ అయిపోయింది. ఇంకా అమ్మ ఇంటికాడే వ్యవసాయం చేసుకుంటా నేను ఇక్కడికి వచ్చేసాను. ఇప్పుడు నీకు ఆర్ట్ఫుల్ గా అంటే నీ ఆర్ట్ఫుల్ గా మమ్మీ నువ్వు ఇట్లా చాలా దాంట్లో చేస్తుంటావు కదా, మమ్మీ నీకు అప్పుడప్పుడు ఫోన్ చేసి ఏమంటది, అట్లా ఖుషి అంటే తమ్ముడు అక్క అన్నవా అక్క వీళ్ళందరూ ఎలా ఫీల్ అవుతారు? అంటే సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా కొడుకు ఇలా ఉండేవాడు, అసలు మాట్లాడడం సరిగా రానోడు, ఇలా పోయి అందరితో మాట్లాడడం, ఇలా అందరితో కూర్చోదు అంటే నాకు ఇప్పుడు తలుచుకుందని నమ్మలేకున్నాను. అయితే ఇప్పుడు రిలేషన్స్ అంతకుముందు నీకు అంటే నువ్వు ఇక్కడ ఇవేం చేయనప్పుడు ఇంత ఫేమ్ వచ్చినాక నీకు అంతకుముందు రిలేషన్ అంటే చుట్టాలు మనకు రెస్పెక్ట్ ఇవ్వకుండే, అప్పుడు మన దగ్గర ఏదైనా ఉంటే ఇస్తారు. ఈ అంతకుముందు నువ్వు స్టార్టింగ్ లో కూడా అదే రెస్పాన్స్ ఇచ్చిరా మనకి నీకు రిలేషన్స్ వాళ్ళు, లేదా ఇలా ఫేమ్ వచ్చినాక ఇలా చూసుకుంటున్నారు? చేంజ్ అయ్యారా వాళ్ళకి డిఫరెన్స్ ఏదైనా? చేంజ్ అయినా కొద్దిగా చేంజ్ అయ్యాడు. అప్పుడు ఇదే అనుకున్నాడు, ఇప్పుడు కూడా అదేలాగా ఉన్నాడు. కానీ బయట పడాలి కొంతమంది, ఎందుకంటే వాళ్ళు ఎదుగుతున్నా అది. రీసెంట్ గా నిన్నగా మా ఊరికి పోయి ఇదేలాగా ఉండింది. అంటే కొంతమంది సడన్ గా వచ్చేసాను, ఒక రోజుగా లేను. ఇంకా అందరూ అనుకున్నాను, కొంతమంది నాకు అవి మా ఊళ్ళో నన్ను బాగా ఇష్టపడి నన్ను బాగా చూసుకునేవాళ్ళు. ఎప్పుడు నరేష్ వచ్చా
చాలా ఫుల్ ఆర్ట్ఫుల్ గా చాలా ఖుషి ఉంది కదా నీకు. అంటే ఇప్పుడు ఎవరైనా సరే మన ఊర్లోకి వెళ్ళినప్పుడు మనం కొన్ని రోజులకు అంటే మనం ఉన్నప్పుడు గుర్తించినప్పుడు ఒక పేరు అనేది వచ్చినప్పుడు వెళ్తే విలేజ్లకి వెళ్తే వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చి అరే నరేష్ వచ్చిండ్రా నరేష్ వచ్చిండు అంతకుముందు మనకు పట్టించుకోవాలి వాళ్ళు ఇప్పుడు మనకు పట్టించుకోవాలి ఆర్ట్ఫుల్ గా నేను కూడా చెప్తాను సార్ వచ్చేసాడు. మా ఊళ్ళో పిల్లకాయలు నాకు సపోర్ట్ చేసినాడు నన్ను చూసి ఎక్కడో ఉన్నవాడు 30 కిలోమీటర్ అవతల ఉన్నాడు ఒక అబ్బాయి నాకు టిక్ టాక్ లో పరిచయం బాగా అంటే సపోర్ట్ చేశాడు. బైక్ వేసుకుని మరి వచ్చాను నేను వచ్చాను చేసి కలిసి మళ్ళా పోయినాడు ఫోటో దిగి ఆర్ట్ఫుల్ గా అప్పుడు ఏమనిపించింది అంటే నీ ఇన్నర్ ఫీలింగ్ అంటే మా ఊరు అబ్బాయి అంటే ఊరికి వెళ్ళినాడు వేరూరికి వెళ్ళిండు అంటే నువ్వు జస్ట్ వచ్చినావని ఆ సంతోషంలో అక్కడ నుంచి వచ్చేసాడు. నీకేమనిపించింది అప్పుడు? సంతోషంగా ఆనందంగా అనిపించింది. ఏమడిగింది ఏమని అడిగింది అన్న నాకు కూడా ఏమైనా ఛాన్స్ ఇస్తావన్నా అడుగుతారు అందరికి ఇస్తారా వెయిట్ చేయండి. నువ్వు సెటిల్ అయినాక ఎందుకంటే నువ్వు సెటిల్ ఏమంటారు చూడు నువ్వు ఎదిగంది ఇంకొకరిని ఎదిగొచ్చి ఇక్కడ సిటీ కల్చర్ ఏంటంటే వర్క్ లేదు ప్రజెంట్ ఏదైనా పని చూసుకొని డెఫినెట్ గా నువ్వు ఒక స్టేజ్ కి ఎదుగుతావు మంచి రేంజ్ కి ఎదుగుతావు డెఫినెట్ గా ఆర్ట్ఫుల్ గా. నేను చెప్తున్నా నీకు ఫ్యాన్స్ యూట్యూబ్ సపోర్ట్ డెఫినెట్ గా అన్ని ఉన్నాయి. నువ్వు వెళ్ళినాక డెఫినెట్ గా తీసుకెళ్తావు వాళ్ళను కంపల్సరీ. ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు తెలిసిన వాళ్ళని నాకు చదువుకుంది నాకు తెలుస్తావు కదా వాళ్ళకి వీళ్ళకి పరిచయం చేపిస్తాను. వీళ్ళు ఎవరో కూడా ఉంటారు కదా ఇప్పుడు నాకన్నా అవకాశాలు కొంతమంది ఉంటారు కదా ఎవరో కూడా వాళ్ళని పరిచయం చేపించడం ఇలా ఏదో ఒకటి వాళ్ళకి చేపిస్తాము. మళ్ళీ వాళ్ళు డబ్బు చేసుకుంటే చేసుకోవచ్చు. అది వాళ్ళ చేతిలో ఉంటుంది మనం చేపించి మనకే కాబట్టి అది వాళ్ళ టాలెంట్ చూపించి చేయాలి. ఓకే ఇప్పుడు మీరు స్టడీ ఏం చదువుకోలేదా? స్టడీ విషయం అంటే చదువుకున్నాడు చదువుకోవాలంటే 10th అంతగా మేము చెప్పుకోలేదు. 10th గా నేను పెద్దగా చదువు ఏం లేకపోతే చదువుకోవాలని అనిపించలేదా? స్టార్టింగ్ నుంచి యాక్టింగ్ ఫీల్డ్ మీద ఇష్టం అంటే ఇండస్ట్రీకి రావాలి నేనే ఏదో సాధించాలి అందరు లెక్క హీరోలు ఫేమ్ సినిమా అది మాత్రం ఉంది. దానివల్ల ఉంది కాబట్టి నేను ఎందుకంటే అది లేకపోతే నేను చేయలేను కదా. ఆ ఖర్చు నాకు చిన్నప్పటి నుంచి ఉంది. నేనే దిగొద్దు నేనే ఇలా కానొచ్చు నాకు ఒక ఇలా అనుకుంటాను. ఎప్పుడైనా టీవీలో చూసినప్పుడు ఏదైనా పండుగలు వచ్చినప్పుడు వాళ్ళు చేసుకుంటాను కదా అదే నేను ఈ టీవీలోకి వచ్చిన నాకు సంతోషంగా ఆనందంగా ఉంటాయి. కానీ రీసెంట్ గా జబర్దస్త్ లోకి వెళ్ళిన హ్యాపీ అనిపిస్తుంది. జబర్దస్త్ వెళ్ళావా? వెంకయ్య మంచి టీమ్ లో చేసావా? ఖుషి అంటే జబర్దస్త్ కిట్ దానిపైన మళ్ళీ మళ్ళీ షూటింగ్ వెళ్ళాలని చాలా అదృష్టం ఉండాలి అని చిన్న చిన్న క్యారెక్టర్ వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు చాలా చేస్తారు. అక్కడికి వెళ్ళాలని అందరికి చాలా డ్రీమ్ ఉంటది వాళ్ళకి. నువ్వు వెళ్ళావు ఎలా అనిపించింది? ఆ స్టేజ్ ఎక్కేటప్పుడు ఎట్లా ఎక్కినావు? బాగా అనిపించింది. అంటే చాలా మంది పడుతారు భయపడతా అనుకున్నాడు. నేను ధైర్యంగా ఎక్కేసాను. ఇంకొకటి రఫీ ఆర్ఆర్ అని ఒక అతను అతను జాడీని రాసేసి మూవీ చేస్తున్నారు అంటే ఓటీపీకి అంటే బాగా పెద్ద సినిమానే. దాంతో నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చి 2 రోజులు 3 రోజుల షూట్ ఉంది. నాకు ఫోన్ చేసి చెప్పారు నువ్వు ఉన్నావు అని. మళ్ళా లోకేష్ పప్పన్న పవన్ సారు ఫిన్స్ అన్న ఇక మా దగ్గర ఉంటారు మా అన్నోళ్ళు ఓళ్ళుగా నాకు బాగా హెల్ప్ చేశారు. ఇప్పటికీ ఎక్కడ బాగున్నా ఓళ్ళే నాకు బాగా గైడెన్స్ చేయడం చెప్పడం అలా చేస్తారు. ఓకేనా ఇంకా ఇప్పుడు మీరు ఇప్పుడు షూట్ లో డెఫినెట్ గా చాలా బాగున్నాయి. హైదరాబాద్ వచ్చిన అంటే మీరు స్టార్టింగ్ వచ్చినప్పుడు హైదరాబాద్ లో మీకు ఎవరు తెలియదు. ఓకే వచ్చినాక మీ రూమ్ ఏంటి ఇక్కడ ఎన్ని కష్టాలు పడ్డావు? కష్టాలంటే నేను బస్సు తప్పకుండా స్టార్టింగ్ రాగానే యాక్టింగ్ డైరెక్ట్ కష్టపడి పని చేసుకుంటా అప్పుడప్పుడు టిక్ టాక్ చేసుకుంటా వీడియోలు ఓన్ వాయిస్ చేసి మొదలు పెట్టే లాక్డౌన్ ఇంటికి పోయి మళ్ళీ అమ్మ పానం పోసి నాన్న జీవితం డైలాగ్ తో అందరికి ఎందుకంటే అమ్మే నాకు ఇష్టం నాన్న ఆ ఇద్దరే నాకు జన్మని ఇచ్చారు. బాగా సపోర్ట్ చేసి నాకు ఆ ఒక్క డైలాగ్ అందరికి తెలిసిందే కానీ ఒక చెప్పిన అందరూ కామెడీలో డిఫరెంట్ అంటే అమ్మ అని ఎక్స్ప్రెషన్ ఇచ్చి అందరు అమ్మ అంటే చిన్న డైలాగ్స్ టైప్ లో చెప్తారు. నేను ఒక ఫ్రేక్ చెప్పినాను దాంతో జీవితం వచ్చేసి అంటే ఒక టిక్ టాక్ మధ్యలో పోయింది నీకు ఎలా అనిపించింది? అంటే టిక్ టాక్ పోయి నుంచి నీకు ఏదైనా బాధ అనిపించింది? బాగా అనిపించింది. అప్పటి నుంచి మనం ఒకరోజు బాగా అనిపించింది. తర్వాత టిక్ టాక్ బ్యాన్ అయిపోతే మన అన్ని స్టార్ట్ అయింది. మళ్ళా ఇంటర్వ్యూస్ షార్ట్ ఎక్కువ షార్ట్ ఫిల్మ్స్ మన రీసెంట్ గా బస్సు మాస్టర్ కవర్ సాంగ్ తెప్పించాడు. నువ్వే నా జట్టుగా నీకు తోడుగా ఉన్నాడే పియా ఎక్కువ పియా ఐ లవ్ యూ పియా అని సూపర్ యాక్టింగ్ చేసిన అది నాకు ఈజీగానే అనిపించింది. నాకు అలాంటి సాంగ్ అనేది నాకు చిన్న ఆలోచన మాది కూడా అందరికీ ఉంది. మేము కూడా అదే అడుగుతున్నాం అంటే లవర్స్ లవ్ ఏంటి అమ్మాయిలు ఏంటి ఆవేశం చాలా అంటే అమ్మాయిలు ఉండాలని చాలా మంది నేను కూడా అనుకుంటున్నా. అయ్యో అమ్మాయి ఏంటి ఇది నేమ్ ఏంటి? అది అంటే లవ్ సింబల్ అంటే ఎందుకు అంటే ఏంటంటే నరేష్ చేస్తే మన తమ్ముడు ఆర్ట్. ఓకే ఆర్ట్ అంటే వాళ్ళ అంతేనా? అమ్మాయి తరహా అమ్మాయి అన్నా ఒకటి అమ్మాయి పేరు చెప్పించుకుంటే ఏముండదు
అమ్మాయి నా పేరు చెప్పిన ఆమె గౌరవంగా ఫీల్ అవుతాయి. అంతే. అవసరం ఏంటన్నా మన అమ్మ నాయన పేరు మన ఇంట్లో వాళ్ళ పేరు చేసుకుంటే బాగుంటాయి. సూపర్. ఇది చాలా మంది నేమ్స్ వేయించుకుంటున్నారు డెఫినెట్ గా ఆర్ట్ఫుల్ గా. ఎవరి పేర్లు వేయించుకోకండి, అమ్మ నాన్న పేరు వేయించుకుంటే చాలు. ఏ అమ్మాయి కూడా లోకంలో మనకైతే అమ్మాయి మన కోసం అని ఎవరు ఉండరు, డబ్బుని చూసి అమ్మాయిలు వస్తారు. అంతేనా నరేష్ గారు? ఆవేశం సార్ గారు, నరేష్ ఆవేశం సార్. అయితే నీకు చిన్నప్పటి నుంచి అంటే అటు విలేజ్ లో అమ్మాయిలు ఉంటారు కదా, నీ సర్కిల్ ఇంటి దగ్గర లవ్ గానే అమ్మాయిని ఏమైనా చూసినావు? అమ్మాయి నిన్న చూసి జరిగిందా? సంథింగ్ రాంగ్ ఉంటది కదా. చిన్నప్పుడు మా అత్త కూతురు, నేను మా అమ్మ వాళ్ళ అన్న కూతురే, ఇంకా హైదరాబాద్ లో ఉంటే అప్పుడప్పుడు వస్తాను మా ఊరి దగ్గర గట్ట మా ఊరికి. అప్పుడు అంటే తెలిసి లవ్ చేస్తాను. వన్ సైడ్ నేను చెప్పలా, అక్కడి నుంచి లవ్ స్టార్ నేను చెప్పలేదు. వన్ సైడ్ లవ్ అంటే నేనే అనుకున్నా అట్ట కూర్చోదా బాగుంది అది అనుకున్నా. లాస్ట్ కి మ్యారేజ్ అయిపోయింది. నేను హైదరాబాద్కి వచ్చాను. 2010 వచ్చా, ఒక 3 నెలలు నిన్న పెళ్లి అయిపోయిందంట. అంటే నీకు ఫీలింగ్ అంటే నువ్వు ఇష్టపడ్డట్లు కదా? నేను ఇష్టపడ్డాను. ఇంకా ఒక 2 నెలల దాకా కంట్రోల్ లేక ఇంకా బాధపడకుండా అట్టున్నాను. మళ్ళీ అదేలాగా ఉన్నా, ఏదో ఒక సాధించి నాకు ఒక గుర్తింపు వస్తుంది. కానీ అప్పటి నుంచి నాకు ఇప్పుడు ఇంత గుర్తింపు వచ్చినాక ఒక్కసారి నాకు ఆలోచిందా అంటే ఫోన్ టాక్? అసలు ఫోన్ టాక్ లేదు, అసలు కావలేదు, చేయలేదు. ఓకే, ఇంత రేంజ్ వచ్చినాక ఫోన్ చేస్తే అది ఒక నీకు కూడా ఆర్ట్ఫుల్ గా చాలా ఖుషి ఉంటుంది. కానీ మా ఎక్కడ లేను, మా అవ్వాళ్ళలో ఉంటుంది. అసలు ఇంత ఫేమస్ అని ఊరికి వెళ్ళదా, వెళ్తే మా అవ్వాళ్ళ ఊరికి వెళ్తే పోవచ్చు అంతే. డెఫినెట్ గా ఇంకా దాకా వస్తామని ఆర్ట్ఫుల్ గా నువ్వు అనుకున్నావు అంటే నేను ఈ హైదరాబాద్ వస్తా, ఈ హైదరాబాద్ లో బట్టల షాప్ లో చేస్తా, ఈ ఇండస్ట్రీకి పరిచయం అవుతా, ఇలాంటి ఇంటర్వ్యూలు జరుగుతాయని ఎప్పుడైనా ఆర్ట్ఫుల్ గా నీ మనసుతో ఏదన్నా అనుకున్నావా? కల్లో అసలు నమ్మలేను. నాకు ఇప్పుడు ఎక్కడికి పోయినా అంటే నా తడువు నేను కొట్టుకోకూడదు. కానీ చెప్తున్నా కొంతమంది ఏమంటే ఎలా చాలా మంది బయటికి పోతే మస్తు ఆరోగ్యం బాగా చేస్తున్నాం అని చెప్పి పెద్ద పెద్ద పెళ్ళైన వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళగా చూసుకొని నా వీడియోలో ఆనందపడుతూ ఉంటారంట. ఎవరికి ఎప్పుడు ఫ్యాన్ అవుతారో ఎవరు చెప్పలేము. మనం చేసే యాక్టింగ్ వాళ్ళకి నచ్చినప్పుడు ఆర్ట్ఫుల్ గా వాళ్ళు జనాలు ఇక్కడ పెట్టుకుంటారు. మనం ఏం చేసినా ఇక్కడ పెట్టుకున్నారంటే డెఫినెట్ అది నిన్ను ఈ స్థానంలో పెట్టుకున్నారు. డెఫినెట్ గా నువ్వు చాలా బాగా చేస్తావు. నేను కూడా చాలా వీడియోలు చూస్తాను. డెఫినెట్ గా చాలా బాగున్నాయి. అయితే ఇంకా ఇంకోటి చిన్న డౌట్, ఇండస్ట్రీకి వచ్చినావు ఇన్ని అంటే ఇండస్ట్రీకి రాగానే మనకి ఏది రాగానే తీయరు ఇండస్ట్రీ పరంగా నాకు తెలిసిన అయితే రాగానే చాలా మంది నీకు ఏదన్నా అంటే నువ్వేం చేస్తావు అనే అంటే దాన్ని వీడియో చూసిన బేసింగ్ లా కొంచెం మంది పిలిచిరు. పిల్లలు స్టార్టింగ్ ఛాన్స్ లేదన్నా నీకు ఇన్స్టాల్ చేసిరా? చేసి అంటే నాకు ఎవరు అతి చేయలేదు. అందరూ ఈ అబ్బాయి పనికి వస్తాడు, ఏదో దాన్ని కంపల్సరీ చేసే టాలెంట్ ఉంది అని చెప్పి అత్త మనసు చాలా మంది అనుకున్నాను. ఇప్పుడు ఫ్రాంక్స్ అనేది చాలా నీ పైన ఘోరంగా ఫ్రాంక్స్ అవుతున్నాయి. అసలు ఏంది ఫ్రాంక్ అది నువ్వే ఎలా ఫీల్ అవుతుంది అంటే ఫ్రాంక్ చూసిన ఏదో గన్ను తీసుకొని నేను కాలుస్తా నచ్చింది, భయపడిపోయాను. నీ కళ్ళల్లో ఇదో భయం తెలిసింది. అరే ఏంట్రా బాబు ఇంట్లోకి ఎందుకు వచ్చినారా, నేను అమ్మాయితో ఎందుకు మన కథ ఏదో మ్యాటర్ ఉందని అమ్మాయి తెలుసుకుంటది. అదే అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి నుంచి మీకు స్పెషల్ ఇంటర్వ్యూలు ఎక్కడ అంటే స్టార్టింగ్ ఇంటర్వ్యూ ఎక్కడ జరిగింది? స్టార్టింగ్ ఇంటర్వ్యూ శివాను నాకు కాల్ చేసి ఇంటికి వెళ్ళినప్పుడు, హైదరాబాద్ కాదు ఇంటికి వెళ్ళినప్పుడు శివాను ఫోన్ చేసి ఇంటి దగ్గర మీ ఇంటికే వస్తానన్నాడు. నేను 3 రోజులు హైదరాబాద్కి వస్తానని చెప్పా. శివాను అంటే మామూలు ఇచ్చినప్పుడు శివాను ఒక యూట్యూబ్ లో #1 పొజిషన్ లో ఉండేవాడు. నన్ను ఫోన్ చేసి రమ్మన్నానంటే సంతోషంగా అనిపించింది. మళ్ళీ తర్వాత అశోక్ రెడ్డి అని ఒక అతను నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశాను 4 అప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడే. ఇంటర్వ్యూ అంటే ఒకటి చాలా గుర్తొచ్చిన మెయిన్ పాయింట్ అంటే నీకు కూడా గుర్తుండేది, రాకేష్ మాస్టర్ గట్టిగా రోల్ వేసుకున్నా అంటే నీకు బాగా ఇంటర్వ్యూ ఫేమ్ అయింది బాగా. ఇక్కడ ఏమనిపించింది కదా రాకేష్ మాస్టర్ అంటే అల్లుడు కరెక్ట్ అనిపించింది ఆయన తప్పు అనిపించింది? అంటే పెద్దవాళ్ళు ఎలా ఉందో మనకు అవసరం. ఆయన పెద్దవాళ్ళు కాబట్టి గడువు ఇచ్చారు. ఇప్పుడు మన అమ్మ నాయన వాళ్ళకి ఎలా ఇస్తాము అతను గడువు ఇవ్వాలి అని. ఎవరో పెద్దవాళ్ళు ఉంటారు, ఏదో ఒక తప్పు చేస్తారు. ఎవరు తప్పు చేయడం ఎవరు లేరు, చేస్తూ ఉంటారు. మనం గడువు ఆయన గురువు కాబట్టి మనం సమాధానం ఇచ్చుకోవాలి. అంటే తప్పు. రాకేష్ మాస్టర్ నీకు గురువు అని చెప్పట్లేదు, నేను గురువు అని నేను చెప్పాను. గురువు అని అంటున్నా అంటే అదేమీ లేదు. అంతే అందరూ గురువు అంటే నాకు అనిపించింది అంటే నేను నీకు ఫ్యాన్ కాబట్టి రాకేష్ మాస్టర్ నీకు అలా తిట్టినప్పుడు నాకు కూడా ఆర్ట్ఫుల్ గా బాధ అనిపించింది. అలా ఎలా మందికి ఫ్యాన్ కు చాలా మందికి నీకు తెలిసిన చాలా మంది ఫ్యాన్స్ బాధపడ్డారు. నువ్వేమో అలా ఏమి ఇస్తున్నావు మెసేజ్
అంటే అది ఆయన కొద్దిగా అంటే అనడం అంటే ఆయన కోపం ఉంటే ఇలా అన్నప్పుడు ఏమనిపించింది అంటే నోలో చాలా భయం చూపించాను నాకు, అంటే భయం వల్ల అక్కడ ఫోన్ ని యాక్టింగ్ పరంగానే ఇక్కడ ఇచ్చిందా ఏది ఆర్ట్ఫుల్ గా ఏది లేదు. ఫ్యాన్స్ ఏమనిపిస్తుంది అంటే నిన్ను ఏదో భయపెట్టేసిండు ఆ ఇంటర్వ్యూలో అని అలా అనుకుంటుంది. ఇట్లా అలంకృత అమ్మాయి నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఏమనిపించింది అమ్మాయి అంటే ఆమె ఒక ట్రెండింగ్ లో ఉంది, ట్రెండింగ్ లో ఎవరిని బట్టే ధైర్యంగా అడగడం క్వశ్చన్స్. శివానితో పాటు ఆమె ఒక్కడు ఉంది, అలాంటిది ఆమెతో అంటే ఫేక్ అంటే రన్నింగ్ లో నడిచేటి ఆమె నువ్వు లవ్ చేస్తున్నావని. అయ్యో అదేం రూమర్స్ వినొస్తుంది. నాటుగా అమ్మాయి కూడా బాగుంటది, మంచి లేదు అమ్మాయి బాగుంటదా? బాగుంటుంది అంటే చాలా బాగుంటది అమ్మాయి. ఫ్రెండ్ అన్న ఇప్పుడు బాగుంటాయంటే కామన్ ఎవరైనా అంటారు, కానీ బెస్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం నువ్వు నేను ఫ్రెండ్స్ అనుకుంటే కాదు కదా. అసలు జనాలు రూమర్స్ ఎట్లా అంటే యూట్యూబ్ లా చెయ్యి పట్టిండు లాగిండు అని రూమర్స్ వచ్చేస్తా ఉంటాయి. అది నేనైతే నాకు అనిపిస్తుంది ఆర్ట్ఫుల్ గా లవ్ మీ లైఫ్ ఏమైనా నడుస్తుందా అని నా ఆర్ట్ఫుల్ గా అనిపిస్తుంది. చాలా జోడి కూడా బాగుంటది మీ ఇద్దరు. అలంకృత ఆవేశం సార్ డెఫినెట్ గా ఫ్రేమ్ ల ఫొటోస్ ఫ్రేమ్స్ ఇలా వేసేసుకుంటే సూపర్ ఉంటాయి. నీకు ఎలా అనిపిస్తుంది అంటే ఒకవేళ భవిష్యత్తులో అమ్మాయి ఒప్పుకుని నీకు అసలు లవ్ ఎఫైర్ ఉంటే చేసుకుని అంటున్నా. బ్రేకింగ్ న్యూస్, అలంకృత నాకు లవ్ చేసినా గానీ నేను ఇప్పటికి పెళ్లి చేసుకోని అంటున్నా ఆవేశం సార్ ఇంకా చేసుకుంటానంట. డెఫినెట్ గా చెప్పండి ఉన్న ఫీలింగ్ ఒక్క ఖుషి అయితే ఒక 5 నిమిషాలు ఆగండి. ఖుషి నువ్వే పెళ్లి కాకపోయినావు ఒక ఛాన్స్ వస్తుంది రేపటికి ఫ్రెండ్స్ పెళ్లికి దాకా రావస్తుంది. అంటే ఆమె ఎవరికి ఛాన్స్ చేయలేదేమో, నువ్వు చాలా బాగుంటావు, హ్యాండ్సమ్ గా ఉంటావు. ఈ ఆఫర్ నీకు ఇస్తే అందులో 6 అడుగులు అందగా సూపర్ గా ఉంది, బాగుంటుంది, సూపర్ గా ఉంది హెయిర్ స్టైల్. అంటే ఒక నేను చూడగానే ఎవరి హెయిర్ స్టైల్ అంటే మా ఇలాగా చిన్నగా ఇంకా వేరే వేరే ఇట్లా స్టైల్ చేసుకుంటావు. అంటే నీకెందుకు హెయిర్ స్టైల్ మీద తాట అంటే అలంకృత కోసం వచ్చినావా? ఇద్దరు అమ్మాయి ఫ్రెండ్ ఒకవేళ అమ్మాయి ఇంటర్వ్యూ చూస్తుంది రేపు అమ్మాయి నీకు ఫీల్ అయిపోతా చెప్పలేము. అమ్మాయిలు ఎన్నెలా ఏదంటే నెయ్యి లాంటి వాళ్ళు ఎప్పుడు కరిగేది తెలియదు. నెయ్యి ఎంత వేడి ఉన్నా గట్టిగా ఉన్నా మనం ఎంత కరిగేస్తుంది. చిన్న నాకు డైలాగ్ అంత పెద్దగా రాలేదు. తప్పు ఎంత కొనైన అమ్మాయిలు కరిగిచ్చేస్తారు అమ్మాయిలు కూడా. అయితే ఇంకో డైలాగ్ మనకు ఆల్రెడీ మన పవన్ కళ్యాణ్ స్టార్ మన మంచి స్టారే చెప్పిండు, నెయ్యి ఎంత కట్టుకున్నా కరగాల్సిన అమ్మాయి ఎంత అందంగా కూడా పడాల్సింది. అది నీకు వాళ్ళేదంటే ఇది ఫ్యాన్ మేమందరం డిస్టర్బ్ ఏదైతాం. ఈ డైలాగ్ మీద డెఫినెట్ గా అమ్మాయిలా పవన్ స్టార్ ఎంత గట్టిగా ఉన్నా పడాల్సిందే. అవంతిక డెఫినెట్ గా కృషి అంటే కృషి ఆర్ట్ఫుల్ గా ఏంటన్నా ఇట్లా అన్నావు కూడా ఇంటర్వ్యూలో అన్నావు కదా ఆర్ట్ సింబల్ తో అన్ని చూసేట్టున్నాను. డెఫినెట్ గా ఆర్ట్ఫుల్ గా ఇట్లా ఇంటర్వ్యూ అన్నావు, నాకు అది చాలా బాగా నచ్చింది. నేనైతే స్టార్ అలా చేస్తానేమో అనుకుంటున్నా, లవ్ ఎఫర్ నడుస్తుందేమో అనుకుంటున్నా. బాగుండదు అమ్మాయి, బాగుంది బాగలేదు. నేను అంటలేదు పెన్ సూటబుల్ కాలేదు ఇంకా లేదు అదే అనట్లేదు. పెన్ పెన్ అంటే నీకు ఓన్ గా థాట్ ఫస్ట్ వెళ్ళినప్పుడు అమ్మాయిని చూడగానే ఎలా అనిపించింది? ఒక అమ్మాయి ఇక్కడికి వచ్చిందని అనిపించింది. ఫస్ట్ నుంచి అమ్మాయిని చూడగానే బాగుంది అనిపించిందా? అంటే ఇన్నర్ ఫీలింగ్ అంటే జెంట్స్ మనం ఓవర్ ఇద్దరం కాబట్టి థాట్ మన ఇద్దరు థాట్ ఎట్లా అనిపించింది అమ్మాయి ఇక్కడికి వచ్చిందా అని నేను ఆశ్చర్యపోయినా, సడన్ గా షాక్ అయిపోయినా. ఎవరైనా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింటే నన్ను చేయడానికి అనుకున్నా. ఆ అమ్మాయిని ఆల్రెడీ నువ్వు అంతమంది యూట్యూబ్ లో చూసాను యూట్యూబ్ లో చూసా కదా. అమ్మాయి యాంకర్ యూట్యూబ్ లో చూసాను, బాగా చేస్తుంది. ఎవరినైనా పత ఫస్ట్ మంచిగా వాయిస్ అంటే కరెక్ట్ గా మాట్లాడుతుందా అంటే లేకుండా మాట్లాడిందా? కరెక్ట్ గా అడుగుతుంది. బాగా చేస్తా అమ్మాయి. నువ్వు అదే నువ్వు అడుగుతావా యాంకర్ లో కూర్చొని? నేను అడుగుడు వేరే జెంట్స్ ఒక అబ్బాయి అడుగుతున్నా నేను. అమ్మాయి అంటే నువ్వు ఒక ఫీలింగ్ తోనే మాట్లాడుతావు. ఆ రోజు చూసిన నీ ఫీలింగ్ ఆ రోజు ఇద్దరు ఆర్ట్ఫుల్ నాకు ప్రియా ప్రియతమారాగాలు ఇలా ఈ టైప్ లో మాకు నచ్చినాయి ఆ రోజు. డెఫినెట్ గా నేనైతే నాకు అదే అనిపిస్తుంది. ఇట్స్ ఆవేశం స్టార్ అలంకృత ఆ పేరు కూడా మెన్షన్ అవుతుంది. మీ ఇద్దరు దేవుడు కలుపుతుండేమో నా థాట్ ఆర్ట్ఫుల్ గా. ఫ్యాన్స్ ఇక్కడ నాదని కాదు థాట్, ఓన్ గా నిజంగా నా థాట్ అసలు కాదు. నేను ఇంటర్వ్యూ తీసుకుందామని ప్లాన్ వేసినప్పుడే నాకు ఆ మెసేజ్లు వచ్చినాయి. ఇలాంటి మెసేజ్లే నీకు డెఫినెట్ గా నీకు నేను ఆర్ట్ఫుల్ గా అడుగుతున్నా. అది నువ్వు ఒక ఆర్ట్ఫుల్ గా చెప్పు అంటే
ఒక అమ్మాయి ఒప్పుకున్నది అనుకో, నేను నా తనగా అమ్మాయి ఒప్పుకుంటే ఏంటి మీ రీజన్ అన్న? ఒకటి ఇప్పుడు పెళ్లి గురించి అయింది అనుకున్నా, అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్స్ యాంకర్. ఓకే, ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవాలి తెలుసు, బిగ్ మూవీ తీయాలి, ఒక థియేటర్ లో రావాలి, నీకనే పేరు ఉండాలి. ఒక దేవుని హాస్పిటల్ ఎవరు చేయలేదు కాబట్టి అయితే చూసుకున్నప్పుడు చూద్దాం. దేవుడు ఏం ఫీలింగ్ లేవు అన్న, నిజంగా ఫీలింగ్ వస్తే కంటిన్యూ రాదు చేయదు. అంటే ఇలా అందరు చాలా మంది అనుకుంటాం ఇద్దరు ఇలా ఫ్రీగా ఉంటారని, డెఫినెట్ గా ఫ్రీగా ఉంటారు. ఎప్పుడన్నా బైక్ మీద తిరిగి హైదరాబాద్ బైక్ మీద వల్ల ఎప్పుడు కలవలేదు, చేయలేదు, ఓన్లీ ఇంటర్వ్యూ వరకే అంతేనా? అంతే. మామూలుగా ఫోన్లు ఎప్పుడన్నా ఒకసారి చేసి ఏంటంటే ఆలోచన తిన్నారా అని ఏమైనా అవసరం ఫోన్ చేస్తాయి, మామూలుగా చేస్తారు కదా. అంటే మీరు ఫ్రెండ్స్ అంటారు కాబట్టి ఫ్రెండ్స్ అని, నేను లవర్స్ అన్నాను ఫ్రెండ్స్ వాడికి వచ్చాను కాబట్టి ఫ్రెండ్స్ అంటే డెఫినెట్ గా కాల్ చేస్తా ఉంటారు ఎప్పుడో కదా, ఏదైనా అవసరం ఫోన్ చేస్తే అంతే. ఎవరు ఇంకా బిజీ పర్సన్ ఉంటారు, నేను ఎక్కువ మాట్లాడను, ఎవరితో ఎక్కువ మాట్లాడు. అయితే ఏమనుకున్నావు, మీ ఫ్యామిలీని కూడా ఇక్కడనే తీసుకొచ్చేసి నువ్వు కూడా ఇక్కడ అంటే అమ్మని అక్కడ నుంచి మంచిగా చూసుకోవాలి నా ఉద్దేశం. మీ మమ్మీ ఏమన్నది ఇట్లా సాయం చూసినప్పుడు ఇట్లా? అంటే మా అమ్మకి అప్పుడు చూపిలా, అంటే మా తమ్ముడు వచ్చేసరికి ఇంకెవరు లేదు, మా అమ్మ చూపించేవాళ్ళు. మళ్ళీ నేను ఊరికి ఏదో అబ్బాయి చూపించే అప్పుడు మా అమ్మ హ్యాపీగా పెళ్ళి. ఇంకో దాని మీద మస్తు టోల్స్ వచ్చేస్తాను, చాలా మంది మా ఊళ్ళో వాళ్ళకి కదా అందరికి నచ్చింది. మళ్ళీ నచ్చిందా? అయితే నాన్న ఎలా అంటే డీటెయిల్ అంటే అంత 6 సంవత్సరాలు. ఇప్పుడు రూమర్స్ అంటే రేష్మి వాళ్ళ పైన ఉంది, మీరు అలంకృత నీ పైన ఎందుకు ఫీల్ అవుతున్నాం అట్లా? అంటే ఒక రేష్మి సుధీర్ రేష్మి అంటే వాళ్ళ ఒక బ్రాండ్, ఇప్పుడు వాళ్ళు అని నిజమేనా? వాళ్ళు లవ్ చేసుకుంటారా సుధీర్ రేష్మి? లేదు, అంటే జనాలు ఎలా, నేను ఒకప్పుడు అట్టే అనుకున్నాను తెలుసా, మేము అట్టే జబర్దస్త్ ఉన్నప్పుడు నేను ఎలా నవ్వుస్తా ఇలా ఉంది తిండి, ప్రతి ఒక్కరు అదే అనుకుంటారు. మేము అదే అనుకుంటున్నాం, అలంకృత ఆవేశం సార్ ఇద్దరు లవర్స్ అని నేను అనుకుంటున్నా. అది ఏముంటేనా మా ఇద్దరు ఎందుకు అనుకోరు? నిజంగా చెప్తాను, ఆ ఫిగర్ నువ్వు మంచి గ్లామర్ ఉంది, ఎందుకు లేదనుకుంటున్నావా? అవునన్నా, లేదు నాకు లేదా? ఇక్కడే సూపర్ గా ఉంది నువ్వు, అలంకృతకి అమ్మాయికి సెట్ అయితే అబ్బాయి అంటే నువ్వే అనుకుంటున్నా. అయ్యో కాదు, ఎవరిని పెట్టాను డెఫినెట్ గా అది జనాలు ఇచ్చిన థాట్ మీదకి మేము ఇంటర్వ్యూ ఫస్ట్ క్లాస్ చేస్తున్నాం. జనాలు ఇంతలాగా ఎందుకు ఆ అమ్మాయి కాన్సెప్ట్ ఎక్కువ అడుగుమని చాలా మంది అదే మాకు తాకొచ్చింది. నేను అంటే ఇంటర్వ్యూ అంటే ఏదో ఫోన్ల ద్వారా లేదు, విలేజ్లలో అంటే జనాలకి వెళ్ళి ఏంటి ఆవేశం సారది మీరు ఏమనుకుంటారు అన్న, మాకు ఈ అమ్మాయితోనే ఎక్కువ కనబడుతుంది, ఏంటి అలంకృతతోని ఏంటి మ్యాటర్, నువ్వేమనుకుంటున్నావు అంటే లవ్ అనుకుంటున్నా వాళ్ళు ఇది ఈసన్ అలంకృతతోని నువ్వు లవ్ లో ఉన్నావని డీప్ అని మేము అనుకుంటున్నాం. నాకైతే ఇంకోటి దీనికైనా మేము ఇంకోటి కూడా అడిగాం, రాకేష్ మాస్టర్ అంతా ఘోరంగా తిట్టిండు, దానికి ఫ్యాన్స్ అయితే ఘోరంగా ఫీల్ అయ్యారు, మీరేమైనా ఫీల్ అయ్యారా? అంటే అప్పుడు ఎందుకు అంటే సడన్ గా ఫోన్ చేశాడు, ఏదో ఒక పుణ్యమ్మ ఫోన్ చేసి రాజేష్ మాస్టర్ ఇంటర్వ్యూకి పెద్ద మాస్టర్ అదే ఇంటర్వ్యూ అయితే నాకు ఒక వెళ్ళిపోయి ఇంటర్వ్యూ చేశా, అక్కడ కొన్ని నవరాసాలు చేయించు అని చెప్పిన డైలాగ్ నేను చెప్పమని. అంటే నీకు ఫీల్ అనిపించలేదు అక్కడ? నీకు ఇన్స్టాల్ చేసిండు రాకేష్ మాస్టర్, ఇన్స్టాల్ చేసిండు అంటే నాకు అప్పుడు నిద్రమత్తులో ఉన్నాను, నా మొఖం అప్పుడు ఫేస్ ఎలా ఉంది అంటే ఒక జనాలు లల్లకని రిజల్ట్ వచ్చింది, అంటే ఫ్యాన్స్ కి మా ఆవేశం సార్ తిట్టిండు, ఎలా తిడతాడు అలా అంటే నాకు చాలా మంది అన్నాడు అది అయిపోయింది ఇంకా పట్టించుకో, నాకేంటంటే ఆ సడన్గా అయిపోయిందని వదిలేస్తున్నాను, అది ఏం లేదు అందంగా. ఎందుకంటే అలంకృత గురించి ఆలోచిస్తాను. అయ్యో అలంకృత గురించి ఒక ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అంటే అమ్మాయి అంతే, ఫ్రెండ్స్ ఉంటారు. బెస్ట్ ఫ్రెండ్ లో ఇప్పుడు నీకు ఇప్పుడు ఇండస్ట్రీలో అమ్మాయిల పరిచయం నీకు హార్ట్ఫుల్ గా ఎవరు నచ్చారు అంటే కొద్దిగా ఉంటారు నీ ఇన్నర్ ఫీలింగ్, ఈ అమ్మాయి నాకు బెటర్ అంటే నువ్వు అనుకుంటావు, థాట్ బయట చెప్పావు, ఈ రోజు ఇంటర్వ్యూలో మాకు చెప్పాలి. అంటే అన్నింటిలో చూశాను కానీ అలంకృత కావ్య మేడం అని ఒక ఉంది, ఆమె ఇంటర్వ్యూ చేస్తుంది, ఇద్దరు బాగా సపోర్ట్ చేస్తారు, అంటే మంచి సహాయం మంచిగా. ఇంకా చాలా మంది ఉన్నారు కానీ వీళ్ళిద్దరే నాకు. ఏ అమ్మాయి? ఇంకో అమ్మాయి కావ్య మేడం అని. మేడం స్పెషల్ గా లాగిన అలంకృత గారు అని కిందికి వచ్చింది, మేడం లాగిన అంటే ఆడేదో సంథింగ్ సినిమాలో ఇద్దరు రాజులు ముద్దుల భావన, నాకంత టైటిల్ తెలియదు, నీళ్ళకి లవర్ రాజులు కాదు. నీ కాదు, నువ్వు ఒక సాంగ్ పులిహోర కలుపుతావు అమ్మాయికి, మేము ఇన్ని ఎంత పులిహోర కలుపుతావు, నువ్వు కలుపుతావు. న్యూస్ ఆవేశం సార్ ఇద్దరికి కలిపి పులిహోర కలుపుతాడు, ఇద్దరు కూడా బాగుంది, అదేం లేదు డెఫినెట్ గా ఉంది. ఇంత పులిహోర కలుపుతుందంటే ఘోరంగా, ఇద్దరే మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇండస్ట్రీలో మీరు ఎవరు తెలిసిందో ఎవరికి ఆవేశం సార్. నువ్వు ఎందుకు ట్యాప్ చేసుకుని వస్తాను నాకు అదేది
అదే ఇది ఎస్ కాదండి, మిజిల్ సింబల్ అంటారు దీన్ని. ఎవరైనా నేను ఎస్ అనుకుంటున్నాను. ఓకే రాంగ్ ఇది. నేను ఇండస్ట్రీ, నాకు యాక్టింగ్, యాంకరింగ్ ఇవన్నీ నాకు చాలా ఇష్టం. ఏ దానికైనా నీకు ఎవరు లేరా లవర్స్? లవర్స్ ఎందుకుంటారు? నీకు లేనైతే నమ్ముతారా? నీకున్నారు మరి వాళ్ళిద్దరు నీ లవర్స్ అయితే నా లవర్స్ నేను కూడా పరిచయం చేస్తాను. పైసలు తెచ్చి ఇప్పుడు నీ లవర్స్ వాళ్ళకి డెఫినెట్ గా. బ్రేకింగ్ న్యూస్, మన ఆవేశం సారు అలంకృతతో లవ్ లో ఉన్న డీప్ అంటున్నాడు. అయ్యో అదేం లేదు, బెస్ట్ ఫ్రెండ్స్ బ్రెస్ట్ ఫ్రెండ్స్ అని ఆ బ్రెస్ట్ ఫ్రెండ్స్ కానీ మనం ఆగం చేస్తుండు. ఇంకో మేడం పేరు ఏం పేరు? కావ్య మేడం గారు. నాకు డెఫినెట్ హార్ట్ఫుల్ గా మీ ఇద్దరి పైన చాలా డౌట్ వస్తుంది. నీ గ్లామర్ కు నిజంగా పడేసామని నాకు 100% ఫ్యాన్స్. మీకు మంచి మెసేజ్ కూడా దొరికింది. అలంకృత గారు మళ్ళా ఇంకో మేడం గారిని కూడా ఇద్దరిని ఇష్టపడుతుంది అంటున్న ఆవేశం స్టార్ చాలా ఖుషి అవుతుండు. ఇంకా చాలా ఇంటర్వ్యూ దీంతో ఇంటర్వ్యూ ఎలా అయిపోతుంది. రసికి రాజా, పులిహోర రాజా. ఈ బ్రేకింగ్ న్యూస్ చాలా ఇంపార్టెంట్ గా యూట్యూబ్ లో ట్రెండింగ్ కావాలి. వద్దు నాయన వద్దు వాళ్ళ ఫ్రెండ్స్ అంత అయిపోయినావు. ఎందుకు వాళ్ళు ఎక్కువ కట్టిపోయిందా? కట్టిపోయింది కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ దగ్గర ఇంకేం మాట్లాడుతారు, లవ్ అని చాలా మంది అనుకుంటా ఉంటారు. కానీ కొంత మా ఇద్దరికి ఫ్రెండ్స్ తప్పక ఇంకేది భాష. ఎక్కడ మేము ఎక్కడైనా చూసావా? మీ ఎక్కడ చూసినాడు? దాంట్లో సూపర్ గా అది సాంగ్, ఒక సాంగ్ పాడతా. ప్రేమ ఈ పాట మీ నల్ల కూడా చూసినప్పుడు మస్తు ఇట్లా సింబల్ వచ్చి నేను చేతిలో పెడితే ఇట్లా లవ్ సింబల్ గుండెలు చెప్పి నాకు ఇంకోటి ఏంటి అంటే బయట ఎప్పుడైనా ఇన్నిసార్లు ఇంటర్వ్యూ చేసింది కదా, ఎప్పుడైనా బయట అలంకృతతో ఎప్పుడైనా టీ, చాయ్, కాఫీ, బిస్కెట్ ఏం లేవని అంటున్నారు. నువ్వు సుధీర్ లాగా అయితే ఏమో అనిపిస్తుంది. నీ టైం డెఫినెట్ గా పులిహోర రాజా ఆవేశం సార్ అవుతాడు. డెఫినెట్ గా నువ్వు అయితట్లున్నావు. నాకు ఇద్దరు అమ్మాయిల పైన అయితే డెఫినెట్ గా నమ్మకం కొడుతుంది. నాకు తెలిసిన వాళ్ళకి నేను అనుకున్నా వెళ్ళి పర్సనల్ గా ఎక్కువ డీప్ గా ఫోన్ నీతోనే మాట్లాడతారంట కదా అలంకృత. ఏం అలంకృత గారు ఎవరు అని అంటున్నాడు, డైలీ ఫోన్ మాట్లాడి మర్చిపోయారా? ఎంత అడిగినా ఇదే చెప్తా అంటాడు. మీరు ఏం అడిగినా నేను ఏం చేయలేరు, నేను నా లోపల ఉన్న నా లోపల ఉంటది అమ్మాయి అని చెప్తుండు. చెప్పి ఇంకా సిగ్గుపడుతుండు అలంకృత గురించి చెప్పాగాని. ఇక నవ్వుతాడు చూడిగా. ఇంకోటి అయితే ఇప్పుడు మీరు బయట ఫేమ్ అయ్యారు కదా, ఒక్క అమ్మాయినా మీకు అంటే ఫేమ్ లో కలిసి నంబర్ ఫోటో దిగేటప్పుడు మీ నంబర్ లేదని అడిగిన సందర్భాలు ఉన్నాయి? అట్లా అమ్మాయి ఎవరు దిగదు కానీ అంటే చాలా మంది నమ్ముతారు. అంటే ఇచ్చింది అంటే అట్లా కాదు. అంటే ఇప్పుడు ఫోటో దిగుతారు, మన ఇట్లా దిగినాం అనుకో, అంటే మనకేమనిపిస్తుంది అంటే అమ్మాయి కొంచెం మంది మీ పైన ఇష్టం ఉంటది, అంటే ఆర్ట్ఫుల్ గా కొంచెం మంది ఇష్టపడతారు. అలా మీకు ఎవరైనా అమ్మాయి నంబర్ అడిగిందా? ఎవరు అడిగారు? నన్ను ఇంకా ఎవరు కలవలేదు. అమ్మాయిలకి ఇంకా కలవలేదు అంటే అమ్మాయిలకి ఇంకా కలవలేని అంటున్నా. మన ఆవేశం సారు కలిస్తే నంబర్లు ఇస్తా అంటుండు. నన్ను కొన్ని రోజులు ఇలా అన్నా, నేను తర్వాత నేను పులిహోర రాజు అయితా వీళ్ళతోనే అంటున్నా. మన ఆవేశం సార్ నువ్వు పులిహోర రాజు నేను చేసేసిన ఇదో బ్రాండ్ అవుతుండు. అలంకృతం కూడా నేను అనుకున్నది మీరన్నది నిజమే. నువ్వేదో లవ్ నీకు ఎవరు లవ్ ఉందని నువ్వు చూపిస్తున్నావు కానీ నాకు అంటే నువ్వు ఎవరిని అమ్మాయి లవ్ చేస్తావు ఇంకా అదే పదం పెట్టి ఇదే మాకు అసలు రాడు. చెప్పారు ఇంటర్వ్యూలో సింబి రాలేదా? ఒకసారి చూపించి ఏదో చూపించలేదు. అలంకృత గుర్తు చేసుకో. ఫస్ట్ ఆన్సర్ ఇస్తున్నా, 10,000 పోతాయి. 20,000 మంది నచ్చిన పోనీ. 20,000 క్వశ్చన్ లా మా అమ్మాయి డ్రెస్ లో పోనిస్తావు. 20,000 క్వశ్చన్ కరెక్ట్ ఆలోచించినా లేదా? అంటే అందరిలో కాకుండా కొత్త డెలిషియస్ అనిపిస్తుంటే నాకు 20,000 ప్రశ్న ఇంత కూర్చున్నప్పటి నుంచి అమ్మాయి టాపిక్ తప్పక ఇంకెవరితో అడగట్లేదు. ఫ్యామిలీ గురించి అడిగినా, నీ ఫ్రెండ్స్ గురించి అడిగినా అది అయిపోయింది. కానీ 20 నిమిషాల్లో అమ్మాయిలే దాదాపు ఒక 10 నిమిషాల దాకా పైన. అమ్మాయి ఫేమస్ కాబట్టి అడుగుతున్నా. నువ్వు అమ్మాయి సుధీర్ లాగా, రేష్మి సుధీర్ ఎలానో ఆవేశం స్టార్ అలంకృత అలా మిమ్మల్ని ఇండస్ట్రీలో ఎవరైనా తొక్కేస్తాను ట్రై చేస్తున్నారు మాకు టాక్స్. అంటే వీడు వేస్ట్ కాడు, వీనికి యాక్టింగ్ రాక చాలా మంది ఇండస్ట్రీ పరంగా యూట్యూబ్ స్టార్ల రిజల్ట్ మీదకి థాట్ అంత యూట్యూబ్ ఛానల్ పెట్టిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఫేమ్ కావట్లేదు. నువ్వు తొందరగా ఫేమ్ అవుతున్నావు.
వాళ్ళు నిన్ను తొక్కాలని మాకు టాక్ కూడా తెలిసింది. అంటే నేను తొక్కాలని చూస్తావు వాళ్ళు. ఏంటి నీ ప్లాన్ ఏంటి అన్న? ఒకరు ఏదో అదృష్టం వల్ల అభిమానం గుర్తు పైకి వస్తున్నాడు. అదే మన ఇలా ఉండేది వల్ల ఎవరు పైకి రాలేకున్నాడు. నేను ఎవరికి ఏం ఆయన ఏదో ఎవరు ప్రతి ఒక్కరు ఏదో ఒక టాలెంట్ గుర్తింపు వచ్చింది. అది నాలో వచ్చింది. నా ఆలోచన కాదు, నాకు తెలిసిన టాపిక్ చెప్తున్నా. వాళ్ళకి ఏం యాక్టింగ్ చేస్తారా? యాక్టింగ్ రాదు, ఏం రాదు, ఎందుకు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుండు, మేము ఎందుకు కావట్లేమని ఇక యూట్యూబ్ లో ఫేమ్ ఉన్న వాళ్ళు చాలా కష్టపడేటోళ్ళు చెప్తారు. మేము ఎప్పటి నుంచో చేస్తున్నాం యూట్యూబ్ లో ఛానల్స్, వీణ ఎందుకు వచ్చి క్లిక్ అవుతుంది, ఏమొస్తుంది వీనికి, ఏదో 2 డైలాగులు చెప్తుండు అని అంటాడు. మీకు ఎలా అలాంటి మాటలపై మీరు ఏమన్నా? ఆ 2 డైలాగులు వాళ్ళకి తెలిసిందేమో వాళ్ళని చెప్పమన్నా. నేను నాకు తెలిసిన అందరికి తెలిసిన డైలాగులే. కానీ నాడు ఏంటంటే నా వాయిస్ మీకు టచ్ పాయింట్ అన్న. నా వాయిస్ అర్థం కాక నన్ను అభిమానించి నన్ను కామెడీగా తీసుకున్నావు. అభిమానం అనుకుంటున్నావు కానీ వాళ్ళు పిచ్చోడ్రా, వానికి ఏం యాక్టింగ్ వస్తుంది అని అట్లా తీసేసుకుంటారు. పిచ్చోడు అనుకుని నన్ను ఏమని అనుకుని వాళ్ళ మీద నేను ఏం అనట్లేదు. ఆ బ్లెస్సింగ్ నాకు లభించాయి. కానీ ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రోజు సాధించుతారు. అదే టాకింగ్ వస్తుంది. మాకైతే వేస్ట్. ఆయన ఏం యాక్టింగ్ చేస్తాడు, ఏదో మామూలుగా పోతాడు, పిచ్చోళ్ళకి వేస్తాడు, అతనికి ఎందుకు ఫేమస్ ఇస్తారు అని ఈ టాక్ల మీద మేము తెలుసుకున్నది ఇది అనుకుంటున్నాను. నీ ఇన్నర్ ఫీలింగ్ ఏమనుకుంటున్నావు? ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నావు? యూట్యూబ్ వాళ్ళు నన్ను పిలిచి నన్ను ఎంకరేజ్ చేసి ఇంకా సపోర్ట్ చేస్తున్నాడు. దానివల్ల నాకు మంచి కేసు వస్తుంది. కానీ కొంతమంది ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు ఆవేశించాలని పిలిపించింది, ఇంకా బాగా ఫన్నీగా ఉంటుంది, బాగా కష్టపడి పైకి వస్తున్నాను, అతనికి ఏదో హెల్ప్ చేయాలని చాలా మంది నాకు కింద కొంతమంది చెప్తున్నారు. దానివల్ల నన్ను కొంతమంది పిల్లలు చేయడం, అయితే కొంతమంది ఇప్పుడు ముందుకు వచ్చి చాలా మంది నాకు హెల్ప్ చేస్తా ఉంటాను, అంటే మాతో పాటు చేయండి ఇలా అని చెప్పి మీరు వచ్చారు. నిజంగా చెప్తాను, మీరు వచ్చారు. నాకు నమ్మలేకపోయింది. ఎందుకంటే నాకు సడన్గా యూట్యూబ్ ఛానల్ ఒక సాంగ్స్ అని చెప్పి క్రియేట్ చేశారు కొత్తగా. దాంట్లో సాంగ్ చేసేవాళ్ళు అన్నాను. ఎందుకు వీళ్ళు నాకు మెసేజ్ చేశాను, నేను ఆనందపడ్డాను. నిజం చెప్తున్నాను, ఈ కెమెరా లేకుండా ముందు ఎప్పుడైనా చెప్తాను. మస్తు ఖుషి అయిపోయి అందరూ చెప్తా, నేను ఈ గ్రూప్ లో యాడ్ చేశారు, నాకు మస్తు హ్యాపీ అనిపించింది. ఇంకొక అన్నగా ఉన్నారు, అతను బాగా కవసం చేస్తారు. చాలా మంది ఇంకొక నేను ఇంటికి అన్నప్పుడు అన్న నీకు ఇంటికాడ ఉన్నప్పుడు అన్న నేను ఇక్కడ పిలిచింది. ఇంకొక అన్న ఇంటికాడ ఉన్నప్పుడు ఒక అతను అంటే కవసాన్ని చేశాను. ఆయన ఇప్పుడు నా దగ్గర నెంబర్ ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేసి ఓళ్ళే నా నెంబర్ తీసుకున్నాడు. అది ఓళ్ళు నా నెంబర్ పెట్టారు. అప్పటి నుంచి మాట్లాడుతున్నారు. కానీ ఏమైనా చెప్తానే అంటున్నారు. కానీ వాళ్ళు లింకులు నా ఫొటోస్ ఇప్పటికీ వాళ్ళు చేసినట్టు నాకు వస్తూనే ఉంది. నిన్ను ఘోరంగా తొక్కేయాలని చూసేస్తారు, తొక్కేస్తారు కూడా. నీకేంటి ఒక మనిషిని ఏదో కష్టపడి పైకి వస్తా ఉంటే ఆ మనిషిని ఎందుకన్నా తొక్కి ఎలా ఎంతమంది తొక్కి వాళ్ళు ఇలా ఉన్నారు. ఎవరో ఒక టాలెంట్ సరిపడదా అని రేపు మనం వస్తాం అనుకుంటే ఇలా కలిసిపోవచ్చున్నా. అలా లేరు ఇప్పుడు నాకు అనిపిస్తాను. కానీ కొంతమంది ఉన్నారన్న ఉంటారు. ఇప్పుడు నన్నే ప్రతి ఒక్కరిని తొక్కాలని చూస్తున్నాడు. అది కామన్ ఎవరైనా అలానే చేస్తాను. నాకు చెప్పిన మీరు చెప్పినాక నాకు తెలియదు. నిజం చెప్పండి, కామెంట్స్ గా మీరు చెప్పినాక నాకు తెలియదు. నిజంగా నాకు అసలు నేను కింద కామెంట్లను మెసేజ్లను కానీ వాళ్ళ నేను ఏమన్నాను, నా టాలెంట్ ఏదో. ఒకసారి నువ్వు చేసిన వీడియోలలో మెసేజ్ ఓపెన్ చేసుకున్నా, నేను చేసే వీడియోలో మెసేజ్ చూసిన లేదన్నా. నేను చెప్తున్నాను నిజంగా ఏం చెప్తాను. అవే మెసేజ్లలో చాలా మంది నీకు ఏం యాక్టింగ్ వస్తుందో వీనికి రాదు, వీని దొక్కేయాలని చూస్తున్నాం, మేము వీన్ని ఏదో చేస్తాం, ఇండస్ట్రీ ఏదో ఇట్లా అంటారు. ఆ థాట్ నీకేమనిపించింది? నాకు ఏమనిపించలేదు. నాకు చాలా మంది ఇప్పుడు నువ్వు చెప్పినారు నాకు, కానీ ఏడో రోజు సాధించి గుర్తింపు వస్తాయి. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఆవేశం సార్ దగ్గర ఉన్నాం. ఆయన జర్నీ స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి వచ్చిండు, టిక్ టాక్ ఏంటి, ఎలా తెలిసింది, ఇవన్నీ ఈ ఇంటర్వ్యూలో ఉంటాయి. మనం ఎలా ఇంటర్వ్యూ అంటే బెటర్ గా ఎలా చేసినాం. నాకైతే అంటే జనాలు మీరు ఏమనుకుంటా నాకు ఇన్ని రోజులు నాకు తెలియదు. కానీ కొంతమంది చెప్తాను, కానీ అది కామన్ అనుకున్నా. కానీ మీలో మీరు వచ్చి మీలో నేను నమ్మినాను. నిజం చెప్పాలంటే ఆ పిల్లతో చెప్పాలంటే ఇది కెమెరా లేదనుకునే చెప్తాను. ఎక్కడున్నా ఇదో మా చెప్తాను. నేను సడన్గా ఆ గ్రూప్ వస్తే నేను ఆశ్చర్యపోయినాను నిజం చెప్పాలంటే. ఎందుకంటే దాంతో అందరూ సాంగ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఒక్క సాంగ్ వల్ల ఆ బస్సు మచ్చ ఉన్న ఆ సాంగ్ వాళ్ళు ఇచ్చిన వల్ల నేను ఇంత పేరు వచ్చాను. మళ్ళీ ఆ ఒక్క సాంగ్ వల్ల నన్ను ఈ గ్రూప్ లో యాడ్ చేశారు. నాకు సంతోషం అనిపిస్తాను. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు దాంతో చేసిన వాళ్ళు ఉన్నారు. మీరు అంత నువ్వు చేసినావు, ఇంకా చాలా మంది చేసేవాళ్ళు ఒక్క అలాంటి దాంట్లో నన్ను యాడ్ చేసినందుకు నాకు సంతోషమే కదా అని గౌరవంగా అనిపించింది. హ్యాపీగా ఫీల్ అవుతాను. నన్ను ఆ గ్రూప్ లో జాయిన్ చేసిన అన్నకి ధన్యవాదాలు చెప్తా. ఫస్ట్ నిజాంపేట్ యూట్యూబ్ ఛానల్ అన్న నన్ను యాడ్ చేశారు. ఆ గ్రూప్ అక్కడ టీం అంతా నన్ను సపోర్ట్ చేసింది. మీరు నన్ను ఎలా సపోర్ట్ చేశారు అలా అన్నను సపోర్ట్ చేసుకుంటే మనం ఎక్కడికో వెళ్ళచ్చు. ఒకటి గుర్తు చెప్తున్నా, ఈయన తొక్కేసి పైకి రావాలి, మేము పైకి వస్తాం అనుకుంటే అది కాదు. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. టాలెంట్ ఉన్న వాళ్ళు ఏదో ఒక ఎక్కడో చోట పుట్టే ఉంటారు. ఆ గంగవాళ్ళు 60 సంవత్సరాలు ఇప్పుడు ఎంతో వయలేంది.
ఇంకొక ముస్లాం అదే పాట పాడింది కనకవ్వ. అంటే ప్రతి ఒక్కరు ఎవరు గొప్ప వాళ్ళు ఒక చెప్తాను. కవర్ సాంగ్ అంటే ఫోక్ సాంగ్స్ అంటే ఓన్ గా రాయాలి, సాంగ్ పాడాలి, దానికి మళ్ళా ఎంత ఖర్చు ఉంటాయి. ఒక్కొక్క ఊరికి వెళ్ళాలి, ఎడిటింగ్ చేసుకోవాలి. ఎడిటింగ్ అనేది మామూలు సార్ 3-4 పడతాయి. మళ్ళీ ఆ లొకేషన్ కి ఎంత ఆర్డర్తో ఉంది తెలుసా. ఏదో చేయాలి అని అనుకుంటారు కానీ నన్ను ఈజీ వస్తున్నాయి డబ్బులు వస్తాయి అనుకుంటారు. కాదు, ఆర్డర్ చూడండి, ఆ కష్టపడే మనిషిని వాళ్ళని చూడండి, మేకింగ్ చూడండి ఎలా చేస్తున్నాం. అమ్మాయి అంటే నీకు తప్పు అని అంటారు. వాళ్ళు ఎలా చేసినా కొద్దిగా వెళ్ళిపోతుంది. కానీ అబ్బాయి ఎంత యాక్టింగ్ చేసినా శక్తి కాదని చెప్తారు. ఎందుకంటే అబ్బాయిలో కొంతమందికే శక్తి అవుతుంది, అమ్మాయిల దగ్గర అందరూ శక్తి కాదు, కేవలం కొంతమంది అందంగా ఉంది. యాక్టింగ్ లేకుంటే ఏం చేయలేం. కానీ అమ్మాయి కొంతమంది అందంగా లేకుండా అమ్మాయిలో యాక్టింగ్ ఉంది. ఇలా 50-50గానే ఉంటారు. ఎవరు తప్పు కాదు, అందరూ సమానమే. అందరి దగ్గర ఒకటే, అందరి కులం ఒకటి. ఎవరిని తక్కువ అని చేయదు. చిన్న నుంచి పెద్ద వరకు చచ్చేంత వరకు ఎవరో ఒక సాధించి మంచి గొప్ప వాళ్ళకి రీసెంట్గా గొప్ప వాళ్ళు అయినారు. లేక మాకు 6 సంవత్సరాల వాళ్ళు ఎందుకు గొప్ప దుగ్గరావాని వాళ్ళు అవ్వారు. ఎందుకు అవ్వారు? బావగారు ఒక సాంగ్. అవునమ్మా అవుతాడు. ఎందుకు అనగా కామెడీ. దుర్గారావు ఫేమస్, ఎంత ఫేమస్ అయిపోయాడు అసలు. దుర్గారావు గుర్తించే స్టైల్ లేకుండా దుర్గారావు ఇప్పుడు ఒక అంచే చెప్తున్నాడు. నీ పక్కన పడ్డాగా అదే దుర్గారావు ఎప్పుడైనా కలిసావా? కలిసి ఇంటర్వ్యూగా చేశాను. దుర్గారావు నాకు బాగా, నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఆయన తమ్ముడు ఎలా ఉన్నా అని చెప్పి బాగా సపోర్ట్ చేస్తాను ఆయన. ఓకే, ఇంటర్వ్యూ అయితే బ్రహ్మాండంగా జరిగింది. ఫుల్ సపోర్ట్. ఇలాంటి ఇంటర్వ్యూలు ఇంకా డెఫినెట్ గా ముందు మీకు డెఫినెట్ గా వస్తాయి. మీరు సపోర్ట్ చేయాలి. ఆవేశం సార్ ఇంటర్వ్యూ చేస్తాడు, దాన్ని ఏం చేస్తాను డెఫినెట్ గా మా ఇద్దరు ఇంటర్వ్యూలు ఆదరిస్తారని. ఫ్యాన్ కానీ మేము ముందుకు వస్తాం. ఇద్దరం ఎలా ఉంటుందో చూస్తారా? ఇద్దరం గట్టిగా వేసుకుంటాం కాక మొత్తం ఫ్రాంక్ రాజాతో మీ ముందుకు వస్తున్నాం. ఇస్ గట్టి ట్రివ్లు వేసుకుంటాం. రాజా అన్న ఇద్దరం బట్టి ఎలా ఉంటుందో చూస్తారా? రేంజ్ లో చూపెడతాం. ఈ ఇంటర్వ్యూలు కూడా మా ఛానల్ డెఫినెట్ గా అయితే ఉంటాయి. కంటెంట్ ప్రాంక్ ఇది 2 చూపెట్టేస్తాం. ఇంకా మీ ముందుకి కొత్త ఆర్టిస్ట్ ఇది డెఫినెట్ గా మా గ్రూప్ నుంచి మా సపోర్ట్, మా ఎంత గ్రూప్ ఎవరెవరు కష్టపడుతున్నారో వాళ్ళ కష్టం కూడా డెఫినెట్ గా కొన్ని రోజులకు చూపెడతాం. డెఫినెట్ గా యాక్టింగ్ వాళ్ళు ఉన్న ఛాన్స్ వాళ్ళని డెఫినెట్ గా తీసుకొస్తాం. మేము ఒక బిగ్ మూవీ ఉంది, దాంట్లో కూడా అందరికి ఛాన్స్ ఇస్తాం. వెయిటింగ్ ఫర్ యూ. మీకోసం మా కోసం వెయిట్ చేయాలి, మీరు మీకోసం వెయిట్ చేస్తాం. ఓకేనా? బాయ్. ఓకే, ఇప్పుడు మీరు సాంగ్ చేశారు, కవర్ సాంగ్ బషీర్ మాస్టర్ దాంట్లో చేశారు. ఎలా అనిపించింది? బషీర్ మాస్టర్ మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఆయన స్టార్టింగ్ ఇచ్చాను మీకు సాంగ్, అదేనా స్టార్టింగ్ అదే. నేను చాలా మంది అడిగాను, నా సర్కిల్ లో కొంతమంది అడిగా, అన్న నాకు ఏదైనా ఒక కవసాంగ్ అంటే కవసాంగ్ అని వచ్చాయి, ఏదైనా నాకు ఒక సాంగ్ చేయండి అని చాలా మందికి అడిగాను. కానీ ఒక 5 మంది అడిగిన చూద్దామని చేద్దామని 7 అన్నారు. కానీ బస్ గుంటి నాగరాజు అప్పుడు నేను జబర్దస్త్ లోకి వెళ్ళినా. జబర్దస్త్ లో సెట్ లో ఉన్నాను. గుంటి నాగరాజు ఫోన్ చేసి మీరు అర్జెంట్ గా బస్సు మాసానికి ఫోన్ చేయాలి అన్నాడు. ఏమన్నా అంటే నువ్వు చేయడు అన్నాడు. చేస్తే బస్సు మాసన్న అల్లన్నా ఏమన్నా అంటే నేను ఏమైనా సాంగ్ చేద్దాం అనుకోని నీ ఓపెన్ చేయండి, నీకు ఒక రేంజ్కి వెళ్ళిపోతాను అన్న. నాకు చేయాలని ఆశగా ఉన్నా, నాకు అంతగానే భాగ్యం అని చెప్పి నేను చేస్తానని చెప్పిన. ఇచ్చేసాక ఓకే అన్న, ఇచ్చేసాక నాకు ఆ సాంగ్ వచ్చింది. లింక్ పంపించాడు, అంటే పాట పెట్టాడు. ఇలా ఈ పాట 2 రోజుల్లో చేసుకుని 2 రోజుల్లో చెప్తాను అన్నాడు. కరెక్ట్గా 2 రోజుల్లో వచ్చేసింది. మళ్ళా షూటింగ్ వేశాడు, వచ్చేసాడు. పాట బాగా విన్నాడు. రోజు వింటున్నా, నా జతగా నీకు తోడుగా ఉన్నా అని చెప్పి ఇస్తే పాట. బషీర్ మాస్టర్ ఇంత ఛాన్స్ ఒకటి సడన్ గా ఇచ్చాడు. మాస్టర్ కూడా చాలా టాప్ లో ఉండే మాస్టర్. ఎలా అనిపించింది అంటే ఇంత మందిలో ఉన్నా నేను అదే అడిగాను. నేను చెప్తున్నాను ఆ బషీర్ మాస్టర్ అన్నగా చెప్పా, అన్న ఇలాగ ఎవరు నాకు చేయలేదన్నా, ఇంత వీడియోగా పెట్టి మీ చేతితో నాకు దీనివల్ల నాకు ఎక్కడికో వెళ్ళిపోతాయి అనుకున్నా. అప్పుడు చేసినప్పుడు 250 మంది సబ్స్క్రైబ్ ఉన్నారు బషీర్ మాస్టర్కి. అప్పుడు ఛానల్ అంటే అది పోయిందంట. అప్పుడు 250 మంది ఉన్నారు. దానికి నాకు 3,000-4,000 వచ్చాడు మామూలుగా ఆ వీడియో. మళ్ళా జూన్ లో నవంబర్ విజయవాడకి వెళ్ళా ఈవెంట్ కి. నేను బషీర్ మాస్టర్ గుంచి నాగరాజు ఈవెంట్ కి పిలిపించాడు మా ముగ్గురిని గెస్ట్ గా. రవితేజ అన్న, మాస్ మహారాజా రవితేజ అన్న.
పిలిపించి అక్కడ పోయి రవితేజ అంటే విజయవాడలో ఉన్న రవితేజ మాస్ మహారాజ్ రవితేజ అన్న టిక్ టాక్ అతను పిలిపించి చేపించాడు. అక్కడ ఇదే సాంగ్ చేపించాడు. అన్ని అడిగా బస్సు మాసం అన్న బస్సు మాసం సాంగ్ చేస్తానా చెప్తే అక్కడ ఆ సాంగ్ ప్లే చేసి అదే అక్కడ వేరే చేశా ఇక్కడ వేరే చేశా కొద్దిగా డిఫరెంట్ స్టేజ్ మీద చేశారు. ఇంకా అందరూ లేచి అంతా అయినాక మెచ్చుకున్నారు. అప్పుడు ఇంకా అందరూ అప్పటి నుంచి నా స్టార్ట్ అయింది. అక్కడి నుంచి వచ్చినాము 6,000 ఉంది, మరి 7,000, మరి 10,000 పెరుగుతూనే మళ్ళీ సడన్ గా పెరిగాయి. బస్సు మళ్ళీ ఫోన్ చేసి మస్తు మంది మళ్ళా 3-4 నాకు ఫోన్ చేశాను చాలా మంది. ఆవేశం సార్ దీన్ని అమ్మడి ఏంటి ఇలా అని. అవును ఒక 10 మందికి ఇచ్చాను. ఆవేశం సార్ నీ అమ్మని నాకు ఫోన్ వస్తుంది నీ వల్ల అని చెప్పి థ్యాంక్ యూ బస్సు మాస్టర్ అని చెప్పి బస్సు మాస్టర్ వల్ల ఇప్పుడు 3-4 వచ్చాయి నాకు ఆఫర్స్. ఓకే, ఇప్పుడు అన్నకి ఏం చెప్పాలనుకుంటున్నావు? ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్ బస్సు మాస్టర్ నాకు గుంటి నాగరాజ్ అన్నగా సపోర్ట్ చేశారు. వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మెయిన్ చెప్పాలంటే బస్సు మాస్టర్ ఈజీ కష్టపడి పైకి వస్తారు. కష్టపడిన వాళ్ళకి చాలా మందికి టిక్ టాక్ వాళ్ళకి బస్సు మాస్టర్ చాలా లైఫ్ ఇచ్చారు. నిజంగా మాస్టర్ మీలాంటి థాట్ ఎవరికి రాదు. డెఫినెట్ గా ఆర్ట్ఫుల్ గా మీరు చాలా మందికి ఇచ్చారు. టిక్ టాక్ ఉన్నప్పటి నుంచి ఫాలో అయినా ఇంకొక సాంగ్ నాతో చేపిస్తున్నాను. అతి త్వరలో ఇంకో సాంగ్ బ్రేకింగ్ న్యూస్ ఇంకోటి కూడా వస్తుంది. డెఫినెట్ గా చాలా మనసు ఉంది, వెన్నలాంటి మనసు. ఎవరిని చూడగానే కరిగిపోయి తీసేసుకుంటారు. డెఫినెట్ సూపర్ మాస్టర్. ఇలాంటి మీలాంటి వాళ్ళ ఇండస్ట్రీ ఉంటే మాలాంటి వాళ్ళ విలేజ్ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు. డెఫినెట్ గా ఆర్ట్ఫుల్ గా చెప్తున్నాను. హ్యాండ్సమ్ మాస్టర్ ఎవ్వరు కూడా తాట రాదు. మీ అంతగా మీరు ప్రొడ్యూసర్ అయి పెట్టుకొని అసలు ఇంత ఈయనను గుర్తించి ఇప్పటిగా తెచ్చిందంటే ఆయన కూడా ఫుల్ ఖుషి అవుతుండు. మీ మాటలలో ఒకసారి మాస్టర్ ఇంకొక సాంగ్ అది ఎవరనుకుంటున్నాను. ఇప్పుడు ఒక ఎత్తు ఇంకొచ్చే సాంగ్ ఇంకొక ఎత్తు డబుల్ ఎత్తు అది అందరికి రీచ్ అవుతుంది. అది ఎలా ఉంటుందంటే ఇంకా చూస్తేనే అర్థమైపోతుంది. అది త్వరలోనే బస్సు మసాలా చేస్తామన్నాడు. సాంగ్ కొట్టిస్తున్నా అంత పాట చెప్పారు. థ్యాంక్ యూ బస్సు మసాలా. ఎందుకంటే నువ్వు ఎంతో మందికి వెళ్ళిపించావని చాలా మంది చెప్పారు. నాకు అది తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్. చాలా మందికి ఇచ్చారు ఈ గుంటి నాగరాజ్ అన్న గారికి. ఇంకా మిగతా టిక్ టాక్ స్టార్ ఫోన్ చేసి ఇస్తామని చెప్పే సాంగ్. బాయ్ బాయ్.